ఎస్సీ వర్గీకరణపై కేంద్రంలోని బీజేపీ సర్కార్కు చిత్తశుద్ధి లేదని తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర చైర్మన్ గాలిపల్లి కృష్ణ మండిపడ్డారు. అంబర్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు కమిటీ వేసి కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగలు ఎస్సీ వర్గీకరణ పేరుతో రాజకీయ లబ్ధి పొందుతూ మాదిగలను మోసం చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని వీరిద్దరూ డ్రామాలు చేస్తున్నారని కృష్ణ దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్తోనే సాధ్యమని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ ప్రజాసేవా సమితి చైర్మన్ లంక దాసరి శ్రీనాథ్, దర్శన్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏబిసిడి వర్గీకరణ కోసం మాట్లాడే విషయాల్లో బీజేపీ ఒక కమిటీ వేస్తుందని చెప్పేసి ఈరోజు అన్నారు. ఆ కమిటీ గతంలో 17 తారీఖు వేసామన్నారు. తర్వాత రాముంది ప్రతిష్ట ఉంది, తర్వాత 22కి అన్నారు, 23కి అయిపోయిన తర్వాత ఏదన్నారు. ఈరోజు 5 మందితోనో 7 మందితో కమిటీ వేసారని చెప్పేసి చెప్పారు. ఆ కమిటీలో వచ్చేది లేదు, సచ్చేది లేదు. అనవసరం ఈ 30 సంవత్సరాల నుంచి చెప్తున్న మాటనే ప్రతిసారి మోసం చేసే ప్రక్రియనే ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు ఏదైనా కూడా మందకృష్ణ ఆల్రెడీ ఇదివరకు కూడా చెప్పినాం, గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పినాం, రేపు కూడా అదే చెప్తాం. ఏది చేసినా కూడా మళ్ళీ ఒకసారి దళితులను మోసం చేసే ప్రయత్నమే జరుగుతుంది తప్ప ఇంకొకటి కానే కాదు. దీంట్లో ఎంతో మంది నిన్న ఒక మేడి పాపయ్య అని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతారు, ఇంకొకరు ఢిల్లీలో ఎవరో ఇటుక రాజు అని ఆయన ఒక పెడతారు. మొత్తం టోటల్ ఇదంతా మందకృష్ణ బినామీలే. వీళ్ళతో వచ్చేది ఏం లేదు. వీళ్ళంతా అలాగే అయిన తర్వాత సరే ఆయన నెచ్చక, ఆయన వర్గాలు నెచ్చక, ఆయన సిద్ధాంతం నెచ్చక బయటకు వచ్చినారు. సరే వచ్చినా కూడా ఏమైంది? వీళ్ళు ఏమైనా సాధించినంటే అది కూడా లేదు, ఏం లేదు. లాస్ట్ కూడా ఎలక్షన్లో కూడా బీజేపీ నరేంద్ర మోడీ బీజేపీ ప్రచారానికి వస్తే ఆయన కూడా మేమే పిలిపించినామని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ కోసం వచ్చినా చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పేసి ఆయన కూడా జింకానా గ్రౌండ్లో ఏర్పాటు చేసేసి మేమే పిలిపించేసి మాయ మాటలు చెప్పి ఏడిసేసి తర్వాత మాకు వర్గీకరణ అని చెప్పేసి గతంలో వెంకయ్యనాయుడు కాళ్ళు మొక్కి తర్వాత ఈ మాదిగల ఆత్మగౌరవాన్ని మొత్తం టోటల్గా నరేంద్ర మోడీ కాళ్ళకాడ తాకట్టు పెట్టిన తెలంగాణ దళిత ద్రోహి మందకృష్ణను ఉపేక్షించదని చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్తగా 3-4 పేర్లు అయినాయి. ఇటుకే రాజా అనే ఎవరు, మా మేడి పాపయ్య మాదిగా అనేదో నాకు ఏం అర్థం కాలేదు సార్. వీళ్ళతో కాదని చెప్పేసాం. మేము లాస్ట్ టైం కూడా రాజీవ్ గాంధీ గారు లాస్ట్ టైం చెప్పినాం, ఏబిసిడి వర్గీకరణ కులగణన అందరికి న్యాయం చేస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళ దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. దళితులంటే అన్ని వర్గాలను కలిపిపోయే స్వేచ్ఛ మనసు వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇంతకుముందు ఆయన భారత్ జోడో యాత్రలో ఉన్నారు, ఇప్పుడు కూడా భారత్ జోడో న్యాయ యాత్రలో ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఈ విషయాన్ని, వర్గీకరణ విషయాన్ని, దళితులకు ఏమాత్రం న్యాయం చేసే విషయాన్ని ఇప్పుడు దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాన్ని తీసుకెళ్లి అన్నకు చెప్పేసి మా యొక్క నిర్ణయం చెప్తాం. ఆయన అక్కడి నుంచి అపాయింట్మెంట్ ఇస్తే అవసరమైతే ఆయన రేపు ఎల్లుండి ఆయన ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు కలిసేస్తాం. మా దళితుల పక్షాన టోటల్గా తెలంగాణలో 33 జిల్లాలో ఉన్నటువంటి మాదిగల సంఖ్య ఎక్కువ అయితే తెలంగాణలో. కాబట్టి ప్రతిసారి మోసం చేయడం, ప్రతిసారి మోసం అందరికి అలవాటైపోయింది. చెట్టు పేరు చెప్పి కాయాలనుకోని చెప్పేసి ఏది చేసినా కూడా ఆయన ఇప్పటిదాకా పబ్బాలు కలుపుకొని సూట్ కేసులు తీసుకుని ఇప్పటిదాకా సంపాదించుకున్నాడు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు తయారయ్యాడు. ఇటుక మాది కానీ, మేడి పాపాయ మాది కానీ, వంగపల్లి అని, లేకపోతే యాటాకుల భాస్కర్ అని ఈ మాదిగలు మరి చేసేది ఏం లేదు. అందరు అనవసరంగా కాలిపోయి మాదిగలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేది విధంగా చేస్తారు. కాబట్టి వీళ్ళని ఎవరు కూడా నమ్మొద్దు. తెలంగాణలో ఉన్న మాదిగలందరూ కూడా ఇకపై అందరు కూడా ఐక్యంగా ఉండేసి వీళ్ళని ఏ ఒక్క మాట కూడా నమ్మొద్దు. వీళ్ళు ఢిల్లీ ఇప్పుడు వీళ్ళ మాటలనే గల్లీ మాటలే, ఢిల్లీ మాటలు కూడా కావు. ఇప్పుడు వీళ్ళు గల్లీలో చేయడం ఢిల్లీ పోయి జంతర్ మంతర్ కాడ అధ్యక్షం ఇచ్చేసామంటే ప్రభుత్వం కూడా వీళ్ళు ఒక కమిటీ అంటున్నారు. వీళ్ళు బీజేపీ మైనార్టీ ప్రభుత్వం కాదు, 300 సీట్లకు పైగా ఉన్నాయి. కాబట్టి కమిటీ అని ఎంబడే వీళ్ళు చేయొచ్చు వర్గీకరణ అనేది. కానీ వీళ్ళు దళితులంటే ఇంతకు ముందు నుంచి ఇప్పటిదాకా కోపమే కాబట్టి వాళ్ళకి వ్యతిరేకత కాబట్టి చేయరు. ఎందుకంటే చాలాసార్లు చూసినాం. గతంలో కూడా మధ్యప్రదేశ్లో కూడా రైతులు గిట్టుబాటు అయితే రైతులను దళిత రైతులను కాల్చిన ఘనత వీళ్ళదే. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఒక దళితుడు గుర్రం ఎక్కి ఇంటి తాగుడులో ఇంటి మీద తలకాయ తీసేసారు. మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక ప్రియాంక రెడ్డి అట్లా ఆమెను ఆమెకు 4 రేప్ చేసి ఎన్కౌంటర్ చేశారు. అదే సంఘటన ఒక వారం తర్వాత అనురాధ ఒక దళిత మహిళకు జరిగితే ఆమె చేయడానికి 30,000 రూపాయలు ఖరీదు కట్టినారు. ఇదేంటని కిషన్ రెడ్డిని అయితే కులంలో గింతే అని చెప్పేసి ఎప్పటిదాకా వీళ్ళు మోసం ఏం చేస్తారంటే ఇప్పటికో విషయం. నిన్న రాముని ప్రాణ ప్రతిష్టకు సాక్షాత్తు ఒక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపుకోవడం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అంటే వీళ్ళకు కులపక్ష ఎంత ఇది ఉందన్నది అర్థమైపోతుంది. వీళ్ళకి ముందు నుంచి ఆదివాసులన్నా అట్లాడు కులాలన్నా వీళ్ళకి ముందు నుంచి లేదు. ఎప్పుడు కూడా ఇంతకుముందు చెప్పినాం,
బంగారు లక్ష్మణ్ కూడా మోసం చేసిన ఘనత వీళ్ళది. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ఉండి ఆయన ఏడాదినం పార్టీలో ఉంటే ఇప్పుడు దేశ ప్రధాని అవుతుండే. కేవలం ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ₹1,00,000 ప్రాబ్లం చేసేసి లక్షల కోట్ల రూపాయలు చేసిన జార్జ్ ఫెర్నాండెస్ పక్కన పెట్టేసి కేవలం ₹1,00,000 వరకు చేసి ఆయన తిహార్ జైలు పంపడం జరిగింది. అంటే ఎంత వివక్ష బీజేపీలకు మేము గతం నుంచి చెప్తున్నాం. బీజేపీలో అంటే మొత్తం టోటల్గా దళితులకు పూర్తి వ్యతిరేక పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది బీజేపీ పార్టీ. లాస్ట్ టైం పార్లమెంట్లో అసెంబ్లీ ఎలక్షన్లో మందకృష్ణ ఆల్రెడీ బీజేపీకి మద్దతు చేస్తున్నారని చెప్పారు. మాదిగలు కూడా బీజేపీని పక్కన పెట్టేసాడు. మందకృష్ణ మాటలు వినే పరిస్థితి లేదు. మాదిగలు కూడా ఎవరు కూడా మందకృష్ణ మాటలు వినే అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు మొత్తం అవాయిడ్ చేసేసారు. ఆయన దూరం పెట్టేసారు. ఆయన కూడా మాదిగలు ఎవరు వినరు. మందకృష్ణ ఏమనుకుంటారంటే మందకృష్ణ మాదిగల కొనలేదు, మాదిగల మీద ఆయన పెత్తనం అవసరం లేదు అని చెప్పేసి ఇది చేశారు. ఎందుకంటే ఎప్పుడు ప్రతిసారి మాదిగలను వీళ్ళను వ్యాన్లు కట్టేసి సుందరయ్య ఇందిరా పార్క్ తీసుకొచ్చి వీళ్ళను ఐక్యం చేసేసి సాయంత్రం పూట పోయి సెక్రటరీ పోయి లేకపోతే కృష్ణపోయి తాజ్ కృష్ణ పోయి సాయంత్రం బ్రీఫ్ కేస్ తెచ్చుకునే మందకృష్ణను ఇప్పుడే చూసినాం కాబట్టి 30 సంవత్సరాలు రాదనుకున్న తెలంగాణ కళ సాకారమైంది. మరి మాదిగలకు ఏబీసీ వర్గీకరణ అనేది బీజేపీతో కాదు, కులగణన అనేది రాజీవ్ గాంధీతో అయితే కాబట్టి అగ్రవర్ణ కులాలు వాళ్ళకు దేశ సాక్షాత్తు ఒక జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక దళిత బిడ్డను కూడా ఆయన చేయడం జరిగిన తర్వాత 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ అవకాశాలు వచ్చినా కూడా వాళ్ళు వదులుకున్నారు. అంటే వాళ్ళ గొప్ప త్యాగశీలు కాబట్టి ఇప్పుడు ఒక సంఘటన ఈరోజు జరిగిన రాజస్థాన్ గురావత్ జిల్లా ముండ్ల గ్రామంలో జరిగినటువంటి శ్రీరాముడికి విరాళాలు ఇచ్చే దళితుల పైసలు దళిత విరాళాలు చెల్లయ్యాలంటే స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చిన తర్వాత దళితుల విరాళాలు చెల్లవంటే ఇంకా మరి 75 సంవత్సరాల తర్వాత ఇంకా దళితులు ఇంకా అంటారా? రాజ్యాంగం రాశాయనను గుర్తించారు, అమలు చేశాయనను గుర్తించారు. మరి వీళ్ళు ఎవరిని గుర్తిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్లో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటన కేవలం బీజేపీ ప్రభుత్వం మారంగానే ఇదైపోయింది. అంటే ఈయన బీజేపీకి మద్దతు చెప్పిండు మందకృష్ణ ఎప్పుడు మద్దతు చెప్పినా కూడా కనీసం ఒక్క సీట్ కూడా బీజేపీ గెలవలేకపోయింది. ఎస్సీలలో మేమే ఆదినం కూడా చెప్పేసాం. కాస్త కోసం అన్ని వర్గాలను కలిపోయే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము కాంగ్రెస్ మద్దతు ఇచ్చినాం. మేము గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు చెప్పినాం. ఇప్పుడు కూడా ఎందుకంటే అందరినీ కలిపోయే పార్టీ ఏదైతే పార్టీ ఉందో అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మేము మా మాదిగల పక్షాన యావత్ 61 కులాల పక్షాన కూడా మేము కాంగ్రెస్ కి మద్దతు చెప్తున్నాం. పూర్తిగా మద్దతు చెప్పడమే కాదు, మాకు హైకమాండ్ చాలా మాదిగల కంటే మాకు ఏమైనా వాళ్ళకి ఏమైనా అవకాశం ఇచ్చినా కూడా మేము మాదిగల కోసం తర్వాత పార్లమెంట్ లో 17 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో దాదాపు 14 నుంచి 15 గెలిపినా కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. వాళ్ళ మీద ఏదైనా మాకు బాధ్యత చెప్తే కూడా మేము బరాబర్ అక్కడ వెళ్ళి చెప్తాం. మొత్తం 33 జిల్లాల మొత్తం వరంగల్, కరీంనగర్, మొత్తం హైదరాబాద్ తో సహా హైదరాబాద్ లో కొంతమంది